పైన కుట్ర చేస్తున్నారు అంటూ మంత్రి నారాయణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలను ఈరోజు ఆయన పరిశీలించారు. నిర్మాణాలను పరిశీలించిన తరువాత అమరావతిలో రైతులకు ప్లాట్లు ఇవ్వలేదు అంటూ కొంతమంది కుట్రపూరిత ప్రచారం చేస్తున్నారు. అది సరైనది కాదు అంటున్నారు. 30 వేల మందికి పైగా రైతులకు మేము అందరికీ కూడా ప్లాట్లు ఇచ్చేసాం. కేవలం 673 మంది రైతులకు మాత్రమే రకరకాల కారణాలతో ప్లాట్లు ఇవ్వలేకపోయాం అనేది నారాయణ చెప్తున్న మాట. 30,000 మందికి ఇచ్చాం. కేవలం 600 మంది మాత్రమే 673 మంది మాత్రమే ఇంకా ప్లాట్లు తీసుకోలేదు. వాళ్ళు ప్లాట్లు తీసుకోకపోవడానికి, వాళ్ళకి ప్లాట్లు అలాట్ చేయకపోవడానికి రకరకాల లీగల్ ఇష్యూస్ కారణంగా ఇబ్బందిగా ఉంది తప్ప మిగతా ఏమీ లేదు. ప్రభుత్వానికి వాళ్ళకి ప్లాట్లు ఇవ్వద్దనో ఇంకోటో ఆలోచన లేదు అని నారాయణ చెప్తున్నారు. సో అందరికీ ప్లాట్లు ఇచ్చాం. అందరూ సంతృప్తిగా ఉన్నారు అనేది ఆయన చెప్తున్న మాట. అమరావతి ప్రాంతంలో 30,000 మంది రైతుల దగ్గర నుంచి మీరు భూములు తీసుకున్న సందర్భంగా అందరికీ ప్లాట్లు ఇచ్చేస్తే అందరూ హ్యాపీగా ఉంటే రెండో విడత భూసేకరణకు సంబంధించి ఎందుకు అష్టకష్టాలు పడుతున్నారు నారాయణ గారు? మేము అందరికీ ప్లాట్లు ఇచ్చేసాం అయినా సరే తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్న నారాయణ గారు మిగతా 16,000 ఎకరాల భూసేకరణకు 2 నెలలు గడుస్తున్నా ఎందుకు ఆ భూ సమీకరణను పూర్తి చేయలేకపోతున్నారు? భూ సమీకరణకు ఎందుకు అష్టకష్టాలు పడుతున్నారు? భూ సమీకరణ సందర్భంగా అక్కడ రైతులు మిమ్మల్ని ఏమడుగుతున్నారు? ఎందుకు దాన్ని బయటికి రానియకుండా ఆపేస్తున్నారు? 30,000 ఎకరాలు దాదాపు 54,000 ఎకరాలని కొద్ది రోజుల్లోనే మొత్తం సమీకరించేసిన మీరు 16,000 ఎకరాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి 2 నెలలు దాటిపోతున్నా ఇప్పటి వరకు భూ సమీకరణ చేయలేకపోవడానికి రీజన్ ఏంటి? మేము భూమి సమీకరణ చేయలేకపోతున్నాం, అవసరమైతే భూ సేకరణ చేస్తాం బలవంతంగానైనా అని మీ అధికారులు ప్రకటనలు చేయాల్సిన అవసరం ఎందుకొస్తుందంటే అమరావతి ప్రాంతంలో తొలి విడతలో మీరు సమీకరించిన భూములకు సంబంధించి రైతులకు న్యాయం చేయలేదు పూర్తిగా కాబట్టి. ఇది రాజకీయపరమైన అంశం కాదు. ఆ 30,000 మంది రైతులు మేము సంతృప్తిగా ఉన్నాం భూములు ఇచ్చినందుకు అని మాట్లాడే పరిస్థితి ఈరోజు ఉందా నారాయణ గారు? ఆ రైతులకు సంబంధించిన ఆవేదన ఎవరైనా పట్టించుకుంటున్నారా? మీ ఆవేదన ఓకే. 30,000 మంది రైతులకు సంబంధించిన ఆవేదన సంగతి ఏంటి? అధికారంలోకి వచ్చిన తర్వాత 18, 19 నెలల పాటు అమరావతి కోసం పోరాటం చేసిన రైతులకు, ఆ ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదే. సిఆర్డీఏ కార్యాలయానికి వస్తే మమ్మల్ని చీడ పురుగులా చూస్తున్నారంటూ రైతులు మీ ముందే ఆవేదన వ్యక్తం చేస్తున్నారే. సిఆర్డీఏ కార్యాలయం చుట్టూ రైతులు తిరగాల్సిన పరిస్థితిని ఎందుకు కల్పించారు? సిఆర్డీఏ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం రైతులు ఎందుకు వస్తోంది? మీరు కంఫర్టబుల్గా వాళ్ళందరికీ ప్లాట్లు ఇచ్చేస్తే ప్లాట్లో ఇల్లు కట్టుకుంటారు, లేకపోతే ప్లాట్లు ఇంకేదో వ్యాపారం చేసుకుంటారు, ఏదో చేసుకుంటారు. అలా కాకుండా ప్లాట్ల కోసం సిఆర్డీఏ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది? మీరు ఇస్తామన్న ప్లాట్లు డెవలప్డ్ ప్లాట్లు కదా, అభివృద్ధి చేసిన ప్లాట్లు కదా ఇస్తామన్నారు. పైగా దానికి ఇన్ని సంవత్సరాల సమయం కూడా కాదు, ఇమీడియట్గానే మేము డెవలప్ చేసిన ప్లాట్లు ఇస్తామన్నారు కదా. ఎంతమంది రైతులకు ప్లాట్లు డెవలప్ చేసి ఇచ్చారు? 673 మందికి మీరు ఇంకా ప్లాట్లు ఇవ్వలేదు, 30,000 మందికి ఇచ్చేసామని చెప్తున్నారు. ఓకే. ఈ 30,000 మంది రైతుల్లో 30,000 మంది ప్లాట్లు ఇచ్చిన సందర్భంగా ఆ ప్లాట్లు ఎక్కడైతే రైతులు తీసుకున్నారో ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు ఏమైనా కల్పించారా? ఒక రోడ్డు వేసారా? ఒక డ్రైనేజ్ నిర్మాణం జరిగిందా? ఎలక్ట్రిసిటీ నిర్మాణం సంబంధించిన పోల్స్ వేసారా? అది కూడా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అన్నారు కదా, దానికి సంబంధించిన చర్యలు ఏమైనా చేపట్టారా? డెవలప్డ్ ప్లాట్లుగా ఉన్నాయా అవి? రైతు ఇది నా ప్లాట్ అని ఆ ప్లాట్లో నిలబడి ఫోటో తీసుకునే పరిస్థితి ఉందా? చేతికి పట్టాలు మాత్రమే ఇచ్చారు కదా, ప్లాట్లు ఎక్కడ ఇచ్చారు? 30,000 మంది రైతులు మా ప్లాట్ ఇది అని ఆ ప్లాట్లో నిలబడి ఫోటో తీసుకునే పరిస్థితి ఉందా? ఉంది అని ధైర్యంగా మీరు చెప్పగలుగుతారా? మీరు ఇచ్చిన పట్టాలు 30,000 మందికి అందాయి. భూములు, ఆ భూమి ఎక్కడ, నా ప్లాట్ ఎక్కడ అనేది ఎవరు ఎక్స్పీరియన్స్ చేయట్లా. పైగా ఆ ప్లాట్లు బ్యాంకులో తాకట్టు పెడితే లోన్లు వచ్చే పరిస్థితి లేదు. కొంతమందికి సంబంధించిన ప్లాట్లు 10 అడుగులు 15 అడుగులు గుంతలో ఉన్నాయి. కొంతమందికి సంబంధించిన ప్లాట్లు ఎక్కడో భూములు ఇచ్చిన వాళ్ళకి సంబంధించిన ప్లాట్లు అద్భుతమైన ప్రైమ్ ఏరియాలో వాళ్ళకి ప్లాట్లు ఉన్నాయి. ఎందుకున్నాయి? ప్లాట్ల కేటాయింపులో పక్షపాతం ఎందుకుంది? ఇది నేను చేస్తున్న ఆరోపణ కాదు, రైతులే మాట్లాడుతున్నమాట. అనేక మంది రైతులు సోషల్ మీడియా వేదికగా పట్టాలు పట్టుకొని వీడియోలు చేసి పెడుతున్నారు. వాటిని అడ్రస్ చేయండి. మౌలిక సదుపాయాలు కల్పించిన డెవలప్డ్ ప్లాట్లు మేము మీకు రైతులకు ఇస్తామని చెప్పారు. ఎంతమంది రైతులకు మౌలిక సదుపాయాలతో కూడిన డెవలప్ చేసిన ప్లాట్లు మీరు ఇచ్చారో కూడా చెప్పండి. 673 మేము ప్లాట్లు ఇవ్వని వాళ్ళ సంఖ్య నంబర్ చెప్తున్నారు. ఓకే. 30,000 మందికి పైగా మేము ప్లాట్లు ఇచ్చిన వాళ్ళు నంబర్ చెప్తున్నారు. ఓకే. ఎన్ని ప్లాట్లకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పించారు? ఎన్ని ప్లాట్ల దగ్గరికి వెళ్ళడానికి రోడ్లు ఉన్నాయి? ఎన్ని ప్లాట్ల దగ్గర ఇంటర్నల్ రోడ్లు వేశారు? ఎన్ని ప్లాట్లు డెవలప్ చేసి మీరు ఇచ్చారనేది కూడా చెప్పండి. రైతులతో ఒక మీటింగ్ పెట్టి మీకు అందరికీ డెవలప్డ్ ప్లాట్లు ఇచ్చాం కదా అని చెప్పండి. మీరు టెండర్లు మొన్న పిలిస్తే
ఇప్పటి వరకు చాలా చోట్ల ఆ టెండర్‌లకు సంబంధించిన పనులు కూడా ప్రారంభం కాకపోతే అవి డెవలప్డ్ ప్లాట్లు ఎలా అవుతాయి? డెవలప్ ప్లాట్‌లుగా వాటిని ఎందుకు చూడాలి? అక్కడ మీరు సరిగ్గా చేసుంటే, మీరిచ్చిన హామీని రైతులకు నెరవేర్చుంటే, రెండో విడత భూసేకరణలో అష్టకష్టాలు పడాల్సిన అవసరం మీకెందుకొస్తుంది? అరే! వాళ్ళకి అద్భుతంగా ప్లాట్‌లిచ్చారు. 10 ఏళ్లుగా కౌలిస్తున్నారు. వాళ్ళకంటే మనకింకా ఎక్కువ కౌలిస్తారంట. మన ప్లాట్లు కూడా అంతే స్థాయిలో అభివృద్ధి చెందుతాయి అని రైతులు అనుకుంటారు కదా! అనుకోని 16,000 ఎకరాలేంటి ఇంకో 20,000 ఎకరాలని మేమిస్తామని ముందుకొస్తారు కదా! తెలుగుదేశం పార్టీని మోసి, తెలుగుదేశం పార్టీ రావాలని కోరుకొని, తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని, జీవితంలో తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకో పార్టీ మొహం చూడని, ఇంకో పార్టీకి ఓటేయని అనేక మంది రైతులు ఈరోజు మీ ప్రభుత్వం చేస్తున్న భూ సమీకరణ పట్ల, మీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల తీవ్రమైన ఆవేదనతో ఉన్నారు. ఆ రైతులందరికి సంబంధించిన ఆవేదనను దృష్టిలో పెట్టుకొని మీరప్పుడు ఆవేదన చెందితే వాళ్ళ కోసం అర్థం ఉంటుంది తప్ప, మీ పైన విమర్శలు వస్తున్నాయని ఆవేదన చెందితే ఏం ఉపయోగం దానివల్ల లేదు.